హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వీణా పుల్లూరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. బుధవారం రోజు తీసిన వీడియో మీతో షేర్ చేస్తున్నాను. బుధవారం రోజు మేము సాయంత్రం కామారెడ్డి టు వేములవాడ బయలుదేరాము. ఆ రోజు ఈవినింగ్ మేము 5 కలా బయలుదేరాము. ఆ రోజైతే బస్ స్టాండ్లో చాలా జనాలు ఉన్నారు. ఎందుకు అనుకున్నాము, కానీ గురువారం రోజు వేములవాడకి మన రేవంత్ రెడ్డి సార్ వస్తున్నారట. అందుకనేసి బస్సులన్నీ అక్కడికే వెళ్ళిపోయాయి. 1-2 బస్సులు మాత్రమే ఉన్నాయి కాబట్టి జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారనమాట. మాకైతే ఎట్టకేలకు బస్సులో అయితే సీట్ దొరికిందండి. ఇంకా చాలా రష్ ఉందన్నమాట బస్సులో. ఇంకా మేము బస్ దిగేసి ఆటో తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు, వేములవాడలో ఉంటారని చెప్తాం కదా, అందుకోసం వచ్చామన్నమాట. ఆ శివయ్య దర్శనం కోసం మేము వచ్చాము. అభిషేకం చేయించుకొని అలాగే కొండగట్టుకు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనేది చాలా రోజుల నుండి అనుకుంటున్నాము. కార్తీక మాసం కదా, కంపల్సరీ వెళ్ళాలి అనేసి అనుకున్నాము. వెళ్ళేసరికి నైట్ అయింది కాబట్టి మేము తినేసి పడుకున్నాము. మార్నింగే లేచి ఇంటి ముందటే వైశ్యసత్రం ఉంటుందండి, అందులో వాసవి మాత గుడి ఉంటుంది. ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాను. చాలా బాగుంటుందన్నమాట వాసవి మాత. ఇంటి ముందరేనండి, ఒక 2 అడుగులు వేస్తే మనకి సత్రం వస్తుంది. వైశ్యసత్రము అంటే ఎవరైనా ఆటో వాళ్ళు తీసుకొస్తారు. ఇక్కడే పంతులు గారు అభిషేకం కూడా చేయించారు. శివయ్యకు అభిషేకం చేయించారు. సాలగ్రామ దానము, మనకి గుమ్మడికాయ దానం కూడా ఇప్పించారనమాట. చాలా సంతోషంగా అనిపించింది. గుళ్ళో నుండి చూస్తే పిన్ని వాళ్ళ ఇల్లు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గేటుకి ఎదురుగానే పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. ఒక 2 అడుగులు వేస్తేనే సత్రం వచ్చేస్తుంది. సత్రంలోనే ఈ గుడి ఉందండి. ఇదిగోనండి, ఈ 2 అంతస్తుల ఇల్లు కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. నేను ఇప్పుడు గుళ్ళో నుండే వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సత్రంలోకి వస్తే మాత్రము చాలా మెమరీస్ ఉన్నాయండి. ఈ సత్రంలో మా పెళ్ళి ఇక్కడే వేములవాడలో జరిగిందనమాట. అప్పుడు మాకు ఇదే సత్రంలో అందరికీ రూమ్స్ ఇచ్చారు, మా చుట్టాలకు అందరికీ. ఇక్కడే చాలా టైం స్పెండ్ చేసాం మేము, అందుకే చాలా మెమరీస్ ఉన్నాయని చెప్తున్నాను. మా ఆడపడుచు కూడా ఇక్కడే ఉంటుందని చెప్పాను కదా, వేములవాడలో. తను ఈరోజు ఇక్కడ ఉసిరి చెట్టు ఉందన్నమాట పిన్ని వాళ్ళ ఇంట్లో. కార్తీక మాసంలో అందరూ వచ్చి ఇక్కడ వనభోజనాలు చేస్తారు. తను ఇక్కడే ఒడిబియ్యము వండుకుంటానని చెప్పిందనమాట. వాళ్ళందరూ ఇక్కడికి వస్తామన్నారు. అందుకోసమే వాళ్ళ కోసమే మేము వెయిట్ చేస్తున్నాము. తను ఈరోజు ఇక్కడ భోజనాలు పెడుతుంది. ఒక 50 మెంబర్స్కి అలా పెడతానని అనుకుందనమాట. తను వచ్చే లోపల మేమైతే టిఫిన్కి ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాము, పిన్ని నేను. వాళ్ళు వచ్చాక మేము టిఫిన్ చేస్తాము. ఈరోజు మా ఇంట్లో అయితే పిన్ని దోశకి నానబెట్టిందనమాట. దోశకి ఇడ్లీకి ఎప్పుడూ రుబ్బేసి పెడుతుంది తను. ఇంకా దోశ కోసం మేము బేసన్ వేసుకున్నాము. బేసను దోశ వేసుకొని అందరం అయితే ఫస్ట్ టిఫిన్ చేసామన్నమాట. అంతలోపే మా మరదలు వాళ్ళు వచ్చేసారు. పొడి, కారపొడి, ఉప్పు, మెంతి పొడి, బెల్లం, నువ్వుల పొడి కూడా, నువ్వుల పొడి చెప్పిన, కొత్తిమీర, కలియమాకు, ఎండమిరపకాయ వేసి పొడి అంతే. అంతే. వారం రోజుల దాకా పాడు కాదు. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
బయట పెట్టి పాడాలి. ఉల్లిగడ్డ కదా కొద్దిగా తొందరప్పుడు కొద్దిగా ఎత్త అయిపోతుంది. ఇప్పుడు ఎవరు చేస్తే మా దగ్గర ఇక్కడనే చేస్తాను. మొన్న నేను చేసిన గింత చేసిన ఉడవలేదు మా ఇంట్లో అందరు తిట్టిన నన్ను గింత నీకు చెయ్యి పెద్దది బాగా చేసినావు బాగా చేసినావు అన్నారు. పోతే అయితే మనిషి కింద పోతా అందరు పోసుకుంటా మనిషి కింద పోసిపోయి నేనే మనిషి గిన్నెడు పోసినాయి ఈ బాలక గిన్నెలు పోసినాయి గిన్నెడికి ఎక్కువ పోసిన. ఓడి బియ్యం వండితే ఈ గొడ్డి పులుసు కంపల్సరీ చేస్తారండి ఇక్కడ. అందుకే తను పక్కింట్లో ఉంటుందన్నమాట మల్లేశ్వరక్క, తనతో చేపిస్తున్నామన్నమాట. వాళ్ళు బాగా చేసుకుంటారు. అందుకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అందుకే మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటారని చెప్తున్నాను. ఈరోజు మా మెనూ అయితే వంకాయ టమాటా, ఇంకా గొడ్డి పులుసు, పాలకూర పప్పు, సొరకాయ చట్నీ, పెరుగు, మిర్చీలు, కొంచెం పులిహోర కూడా కలిపామన్నమాట. తను మా ఆడపడుచు వాళ్ళ తోటి కోడలు, వాళ్ళిద్దరూ మేము అందరం కలిసి ఈరోజైతే వంటలు ప్రిపేర్ చేశారనమాట. 50 మెంబర్సే కాబట్టి మేము ఇంట్లోనే చేసుకున్నాము వంటలు. వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడైతే చేసిన వంటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర నైవేద్యం చూపిస్తుందన్నమాట మా ఆడపడుచు. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకుని ఉసిరి చెట్టుకు నైవేద్యం చూపించింది. ఇక్కడైతే ఉసిరి చెట్టు తులసి చెట్టు రెండు కలిపి ఉన్నాయన్నమాట. మొత్తం చుట్టూ గద్దె కట్టించేసింది పిన్ని. చాలామంది వచ్చైతే ఇక్కడ కిట్టి పార్టీలు కానీ కార్తీకంలో వనభోజనాలు ఇవన్నీ చాలా చేసుకుంటారనమాట. పిన్ని అందరినీ ఇవన్నీ ఏమనదు, అందరినీ చేసుకోమని చెప్తుంది. తనకు అదే సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ పూల చెట్లు కూడా చాలా ఉన్నాయన్నమాట. తనైతే పువ్వులు అసలు కొయ్యదు, వచ్చిన వాళ్ళందరికీ తెంపుకోమని చెప్తుంది. అదే నాకు పుణ్యము, వాళ్ళందరూ చేసుకుంటే అని చెప్తుంది. ఇక్కడ మా వదిన వచ్చిందండి. ఇంకా తను వచ్చిందంటే మాత్రము అందరికీ ఫన్ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ మనిషి అన్నమాట. ఇంకా నవ్విస్తూనే ఉంటుంది అందరినీ. తను వచ్చిందంటే అందరికీ హ్యాపీ చేసి అందరినీ చాలా నవ్వించి వెళ్తుందన్నమాట. ఇంకా నన్ను ఇప్పుడు నువ్వు వీడియో తీయవా, ఆ ఉయ్యాల్లో కూర్చొని మనం ఇప్పుడు ఫొటోస్ దిగాలి, వీడియో అయితే తీయాలని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి ఉయ్యాల్లో కూర్చోబెట్టింది. ఇంకా ఎంత స్పీడ్గా ఊపుతుందంటే నాకే భయం వేసింది అనమాట. వదిన అయినా కూడా మేము అక్కనే పిలుస్తాము తనని. మా ఆయన కూడా అక్కనే అంటాడు, నేను అక్కనే అంటాను. చాలక్క అంటే అస్సలు వినడం లేదనమాట. ఇంకా అందులో మా పిన్ని కూడా ఈ పూలు పట్టుకొని దిగు, ఆ పూలు పట్టుకొని దిగు అనేసి విసిరేస్తుందనమాట పూలని. ఇంకా వెనకాలకి వెళ్ళి నేను ఫోటో దిగుతాను, ముందుకెళ్ళి ఫోటో దిగుతాను, ఇలా దిగుదాం మనం అలా దిగుదాము అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. ఇంకా నేను వెనకాలకి వెళ్ళి నిల్చొని దిగుతానని చెప్పి నన్ను అసలు ఇవ్వనివ్వట్లేదు ఉయ్యాల్లోంచి.
షేర్ చేసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. రేపు ఇదే వీడియో కంటిన్యూషన్ మళ్ళీ వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. నా వీడియో కనుక ఈరోజు చూసిన వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. మీ అందరికీ బాయ్.